డైరెక్షన్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్రింద ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు. క్యాట్ ఈట్ లిక్స్ క్రీమ్ ఇస్ కోడ్ యాజ్ 580 3AU 5RN 480. ఫైటర్ మూవ్స్ నాట్ బాక్స్ బ్రేక్ ఈస్ కోడ్ యాజ్ 30Y 7IS 5OT 5RL 3OU. గ్రేటెస్ట్ బాక్సర్ రాంగ్ అలైవ్ ఇస్ కోడ్ యాజ్ 5OS 5LF 5RH 8RU. సో ఇది ఏ ఎగ్జామ్లో అడగలేదండి, నేనే కావాలని ఎగ్జామ్ పేపర్లో ఇచ్చాను. వై? బికాస్ ఇది కోడింగ్ డీకోడింగ్లో అప్డేట్ క్వశ్చన్ అవచ్చు. మెషిన్ కోడింగ్ అంటారు. అంటే మామూలుగా దీన్ని ఎక్కువ బ్యాంకింగ్లో ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఈ కోడింగ్ని. ఒకవేళ వాడు ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పేపర్ హార్డ్గా ఇవ్వాలనుకుంటే కంపల్సరీ హార్డ్గానే ఇస్తాడు, ఎలిమినేషన్ ప్రాసెస్ ఉండాలి కాబట్టి చెప్పలేం. ఈ మెషిన్ కోడింగ్ నుంచి తీసుకున్నాడు అనుకోండి, మెషిన్ కోడింగ్ తీసుకుంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలని మనకు తెలిసి ఉండాలి. అంటే మీకు తెలిసిన క్వశ్చన్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్తో పాటు ఒక కొత్త క్వశ్చన్ని యాడ్ చేస్తే అది ఒకటి కంప్లీట్ క్లాస్గా ఉంటుందని దీన్ని నేను యాడ్ చేశాను. ఓకే, దీన్ని ఎగ్జామ్లోనే అడిగాడు, బట్ నాట్ ఇన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, బ్యాంకింగ్లో అడిగాడు. రైట్, ఏంటి అంటే నేను ఇక్కడ దీన్ని మనం మెసేజ్ కోడింగ్ మిక్స్డ్ కోడింగ్గా చూస్తే దానికి అప్డేట్ ఇది. అంటే ఏం లేదు ఇక్కడ, ఇప్పుడు ఇవన్నీ ఇచ్చాడు కదా, వీడు నెక్స్ట్ క్వశ్చన్లో మనం ఏం అడిగాడు చూడు, క్రియేటర్ అడిగాడు, క్రియేటర్ యొక్క కోడ్ అడిగాడు. అసలు ఇందులో ఎక్కడన్నా క్రియేటర్ అనేది ఉందా? క్రియేటర్ లేదు. మీరు ఏం చేస్తారంటే ఇదంతా చదివి పక్కకి వెళ్ళినప్పుడు క్రియేటర్ చూస్తారు. అరే క్రియేటర్ లేదు కదా. కొంతమంది ఏమంటారంటే ఇది తప్పు, ఇది రాంగ్ క్వశ్చన్ సార్ అంటాడు. సింపుల్గా ఇది అసలు క్వశ్చనే కాదు, క్రియేటర్ అనే వర్డే లేదు, ఇందులో ఎలా కనుక్కోవాలని. ఎస్, దట్ ఈస్ ద పాయింట్. అదే పాయింట్ మనకి ఇక్కడ. మనకి చూడనా, ఇక్కడ వర్డ్స్ ఎలా ఉన్నా కానీ, అంటే వర్డ్స్ ఎలా ఉన్నా కానీ వాడు చేసిన కోడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది చెప్పండి. 580 3AU 5RN 480, 30Y 7IS 5OT 5RL 3OU, 5OS 5LF 5RH 8RU. ఆ వర్డ్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, వర్డ్స్లో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ వాడు చేసినటువంటి కోడింగ్ అయితే సేమ్ ప్యాటర్న్లోనే ఉందా లేదా? ఎలా ఉంది? ఫస్ట్ ఆ కోడ్ని నువ్వు గమనిస్తే ఫస్ట్ నెంబర్ ఉంది, తర్వాత 2 కోడ్స్ లెటర్స్ ఉన్నాయి. ఎస్ అను, ఫస్ట్ నెంబర్ ఉంది, తర్వాత 2 లెటర్స్ ఏమున్నాయి, తర్వాత 2 కోడ్స్ ఏమున్నాయి, లెటర్స్గా ఉన్నాయి. అంటే వాడు చేసిన డీకోడింగ్ అనేది ప్యాటర్న్ అనేది సేమ్ దేనికైనా సరే. ఇప్పుడు ఇక్కడ చూన్నానా, మనం ఇందులో ఏదో ఒకదాన్ని క్రాక్ చేస్తే మిగతాదంతా ఈజీగా వచ్చేస్తుంది. ఏదో ఒకదాన్ని క్రాక్ చేస్తే ఇప్పుడు మనం ఫస్ట్ లైన్ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ రాస్తున్నా చూడండి, క్యాట్ ఈట్స్ లిక్స్ క్రీమ్. ఓకేనా, దీన్ని వాడు ఏ విధంగా కోడ్ చేశాడు చూద్దాం. 580 3AU 5RN 480. ఓకేనా, రైట్. ఇది ఫస్ట్ లైన్ యొక్క కోడ్ అన్న. అంటే ఇక్కడ ఏంటంటే మీరు మెసేజ్ కోడింగ్లో చూసుకుంటే క్యాట్ ఫస్ట్ లైన్లో ఉంది, సెకండ్ లైన్లో ఉందా, థర్డ్ లైన్లో ఉందా, లేదు. అలా దానికి యొక్క కోడ్ మరి ఫస్ట్ లైన్లో ఉందా అంటే నీకు అలా కూడా మ్యాచ్ కాదు. కంపల్సరీ ఇక్కడ ఏంటంటే క్యాట్ ఈట్ లిక్స్ క్రీమ్ అంటే క్యాట్ యొక్క కోడ్ ఈ 4 ఏదో ఒకటి అయి ఉంటుంది. అలా అని క్యాట్ ఫస్ట్ ప్లేస్లో ఉందని 580 కాదు. ఓకేనా, ఇక్కడ నువ్వు కోడ్ని ఏ విధంగా క్రాక్ చేయాలంటే ఇక్కడ రాసిన చూడనా, నువ్వు కోడ్లోని ఫస్ట్ టర్మ్ని క్రాక్ చేస్తున్నావు. ఫస్ట్ టర్మ్ మన కోడ్ అనేది ఏ విధంగా ఉందంటే ఫస్ట్ది నెంబర్లో ఉంది, మిగతా 2 లెటర్స్లో ఉంది. నేను ఇక్కడ ఫస్ట్ టర్మ్ క్రాక్ చేస్తున్నా. ఫస్ట్ టర్మ్ ఇప్పుడు ఇక్కడ 5 ఉంది నాన్న, 3 ఉంది, 5 ఉంది, 4 ఉంది. ఎస్, అంటే ఇక్కడ చూడండి క్యాట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి నాన్న, క్యాట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, క్యాట్లో మనకి 3 లెటర్స్ ఉన్నాయి. ఈట్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ ఉన్నాయి. లిక్స్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 5 లెటర్స్ ఉన్నాయి. క్రీమ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి నాన్న, 5 లెటర్స్ ఉన్నాయి. ఎస్, అంటే ఇక్కడ చూడండి 3 4 5 5 5 3 5 4 ఉందా అంటే 5 5 4 3. ఎస్, 3 4 5 5 3 4 5 5. అంటే మరి వాడిచ్చిన ఫస్ట్ టర్మ్ యొక్క కోడ్ ఏంటి అంటే ఆ వర్డ్లోని నెంబర్ ఆఫ్ లిటర్స్ అనుకుంటే, అంటే ఒక పదంలోని ఉన్న అక్షరాల సంఖ్య, అంటే క్యాట్ ఒక పదం, ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ 3 అని అనుకుంటే, అట్లా వేసింది అనుకుంటే, ఇప్పుడు క్యాట్ యొక్క కోడ్ ఖచ్చితంగా ఏమైతేనా 3AU అనుకుంటే, అంటే ఇప్పుడు ఫస్ట్ టర్మ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ in the word, number of letters in the word. Yes,
ఓకే, నెంబర్ ఆఫ్ లెటర్స్ ఇన్ ద వర్డ్. అంటే ఇప్పుడు క్యాట్ 3AU, క్యాట్లో 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3. మరి ఇక్కడ ఏ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈట్స్ ఏమవుతుంది, ఈట్స్ అనేది 480 అవుతుంది కదా. ఎస్. మరి ఇక్కడ 5 ఉన్నది కదా సార్, 580 తీసుకోవాలా 5R అని తీసుకోవాలా? ఇక్కడ 5 ఉంది కదా సార్, 580 అనుకోవాలా 5R అని అనుకోవాలా? చూద్దాం. ఇప్పుడు క్యాట్ అనేది 3AU అనుకుందాం. మరి ఇక్కడ సెకండ్ టర్మ్ ఏముందో చూద్దాం. సెకండ్ టర్మ్ ఏముందో చూద్దాం. సెకండ్ టర్మ్ను వాడు ఏ విధంగా కోడ్ చేసిండో చూద్దాం. సెకండ్ టర్మ్ని ఏ విధంగా కోడ్ చేసిండో చూస్తామంటే, ఇప్పుడు క్యాట్లో ఈ ఏ అనేది రాశాడు. ఈ ఏ అనేది క్యాట్లో ఎక్కడ ఉంది, సెకండ్ లెటర్గా ఉంది కదా. CATలో క్యాట్ అనేది సెకండ్ లెటర్గా ఉంది. ఎస్ ఆర్ నో? ఎస్. మరి 480లో ఏ అనేది ఈట్స్లో సెకండ్ లెటర్గా ఉందా లేదా చూడాలి. ఇక్కడ సెకండ్ టర్మ్ అనేది ఆ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉందా? ఉంది. ఎస్, 480 ఈట్స్లో సెకండ్ లెటర్గా ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మరి ఇక్కడ 580 అనేది సెకండ్ టర్మ్ ఏంటి, ఐ కదా. ఈ ఐ అనేది క్రీమ్లో కానీ లిక్స్లో కానీ సెకండ్ లెటర్గా ఉందా లేదా చూడాలి. క్రీమ్లో ఉందా? లేదు. లిక్స్లో ఉందా? ఉంది. ఎస్, కంపల్సరీ లిక్స్ యొక్క కోడ్ ఏమవుతుంది 580. ఇక్కడ 5RN 5 లెటర్స్ 5. ఆర్ అనేది ఈ వర్డ్లో సెకండ్ లెటర్గా ఉందా లేదా? ఉంది కదా. ఎస్. అంటే మన సెకండ్ టర్మ్ ఏంటంటే వర్డ్లోని సెకండ్ లెటర్. ఎస్. నెక్స్ట్ ఫైనల్ టర్మ్, థర్డ్ టర్మ్ అంటే ఎస్. థర్డ్ టర్మ్ ఏంటి అంటే, సో రైట్ నానా, ఇప్పుడు 3AU నుంచి వచ్చినాం కాబట్టి యూ లాస్ట్ ఏముంది, ఇక్కడ యూ ఉంది, ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది, ఇక్కడ టీ ఉంది. మరి ఈ యూ అనేది క్యాట్లో ఎక్కడ ఉంది? యూ అనేది క్యాట్లో ఎక్కడా లేదు. యూ అనేది క్యాట్లో ఎక్కడ లేదు. బట్ ఎవరికి దగ్గరగా ఉంటుంది? సికి దగ్గరగా ఉంటుందా, ఏకి దగ్గరగా ఉంటుందా, టీకి దగ్గర ఉంటుందా? యూ అనేది సికి కానీ, ఏకి కానీ, టీకి కానీ ఎవరికి దగ్గర ఉంటుంది? టీకి చాలా దగ్గరగా ఉంటుంది కదా. ఎలా దగ్గర ఉంటుంది? టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? యూ కదా. టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? యూ అని అనుకుంటే, ఇప్పుడు 480 లాస్ట్లో ఏముంది? టీ. అంటే ఈ టీ ఎలా ఉండాలంటే 480 ఈ టీ ఎలా ఉండాలంటే ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్గా ఉండాలి. అంటే 480 వర్డ్ ఏంటి? ఈట్స్. ఈ వర్డ్లోని లాస్ట్ లెటర్ ఏంటి? ఎస్. ఎస్ యొక్క నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. టీగా ఉంది కదా. ఎస్. అంటే వర్డ్లోని లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్, వర్డ్లో లాస్ట్ లెటర్కి నెక్స్ట్ లెటర్. ఇక్కడ చూసుకుంటే టీ 580లో అంటే లిక్స్లో ఎస్ తర్వాత ఏముంది? టీఏ కదా. నెక్స్ట్ ఎం తర్వాత ఏంటి? ఎన్ఏ కదా. ఎస్. ఇది మీ క్లాస్లో డిస్కస్ అయిందో లేదో తెలియదు కానీ మీకు ఆఫ్లైన్లో, బట్ ఒకవేళ అడగాలనుకుంటే ఇదే అడిగితే మాత్రం కంపల్సరీ 5 మార్క్స్ లూజ్ అయిపోతాం కోడింగ్ కోడ్లో. ఓకేనా? మనకు వచ్చే 60 మార్క్స్లో రీజనింగ్లోనే 5 మార్క్స్ పోయినంటే అవుట్ ఆఫ్ ద కాంపిటీషన్. ఓకేనా? అందుకే దీన్ని నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. చాలా జాగ్రత్త అయినండి. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే దీని లక్షణాలు ఏంటి అంటే ఆ వర్డ్స్ ఎలా ఉన్నా కానీ ఆ కోడింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఫస్ట్ థింగ్, ఆ వర్డ్స్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎలా ఉన్నా కానీ కోడింగ్ అనేది సేమ్ ఉంటుంది అన్నిటికీ. ఇప్పుడు బాక్సర్ ఉందనుకోనా, బాక్సర్ దీని కోడ్ ఎలా రాస్తే ఇప్పుడు ఇందులో నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని? ఫస్ట్ 5. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏంటి? ఆ వర్డ్లోని సెకండ్ లెటర్ ఓ. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ ఏంటి? ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్ కదా. సో ఇప్పుడు బాక్సర్లో 5OS ఉంది కదా. ఎస్. ఈ విధంగా గుర్తుపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు వాడు ఏ వర్డ్ ఇచ్చినా చేయగలుగుతావు కదా. ఇప్పుడు క్రియేటర్ అనే వర్డ్ దగ్గరికి వెళ్దాం. క్రియేటరేనా? ఎస్. ఇప్పుడు క్రియేటర్ అనే వర్డ్ ఇచ్చాడు. క్రియేటర్ అనే వర్డ్లో ఫస్ట్ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 ఉన్నాయి కదా. సో 7. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ వర్డ్లోని సెకండ్ లెటర్ ఏంటి? ఆర్. నెక్స్ట్ ఏం చేయాలి? ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. 7RS ఉంది కదా. ఎస్. నెక్స్ట్ డిస్టోరియర్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 లెటర్స్ ఉన్నాయి. ఈ వర్డ్లో సెకండ్ లెటర్ ఏంటి? ఈ నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎస్. 9ES. నెక్స్ట్ 8ISగా కోడ్ చేయబడింది. ఇది రివర్స్లో వెళ్ళాలండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కెన్ బి కోడ్ యాజ్ 8IS? ఇండియన్స్లో 8IS అవుతుందా? 1 2 3 4 5 6 7 వర్డ్స్ ఉన్నాయి, 7 లెటర్స్ ఉన్నాయి. కాదు.
డిఫరెంట్. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఇది కూడా కాదు. డివిజన్ 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. 8 ఉంది. సెకండ్ లెటర్ ఐగానే ఉంది. కానీ లాస్ట్ టర్మ్ ఏంటి? లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, ఎన్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఓ. సో దిస్ ఇస్ ద కాదు. సో మిగిలింది సినిస్టర్ కాబట్టి సినిస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సార్ గమనిస్తే 1 2 3 4 5 6 7 8 సెకండ్ లెటర్ ఏంటి? ఐ ఆర్ తర్వాత అంటే లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ ఏంటి? ఎస్. 8 ఎస్. సో ఈ 8 ఐఎస్ అనేది సినిస్టర్లో వర్కౌట్ అవుతుంది. ఓకేనా? ఇది రాంగ్ అండి. దిస్ ఇస్ ద రైట్. సో ఇక్కడ చూడండి, if all the vowels of the word darkness are removed, then what would be code for the resulting word? ఒకవేళ డార్క్నెస్ అనే పదంలోని అచ్చులను తొలగిస్తే వచ్చు అక్షర సమూహ కోడ్ ఏమై ఉండొచ్చు? ఏం లేదన్నా, ఇక్కడ డార్క్నెస్ అనే పదంలోని అచ్చులను తీసేయాలి, అంటే ఓవెల్స్ని తీసేయాలి. డార్క్నెస్ అనే పదంలోని ఓవెల్స్ని తీసేస్తే ఏముంటుంది? డి ఆర్ కే ఎన్ ఎస్ ఎస్, DRKNSS. ఇప్పుడు ఈ వర్డ్కి మనం కోడ్ రాయాలంటే 1 2 3 4 5 6 లెటర్స్. నెక్స్ట్ ఏం తీసుకుంటావు? ఆ వర్డ్లోని సెకండ్ లెటర్ ఆర్. నెక్స్ట్ ఏం తీసుకుంటావు? ఆ వర్డ్లోని లాస్ట్ లెటర్ తర్వాత నెక్స్ట్ లెటర్, అంటే ఎస్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? టీ. 6RT ఎక్కడ ఉంది? 780 8JD 680 6RT ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో దేనిని 6PUగా కోడ్ చేయబడినది? ఓకేనా? ఈ క్రింది వాటిలో దేని 6PUగా అంటే 1 2 3 4 5 6 ఉన్నాయి. ఎస్, బట్ సెకండ్ లెటర్ పీగా లేదు. ఇక్కడ సెకండ్ లెటర్ పీగా ఉంది, స్పిరిట్ అండ్ స్పేర్ కదా, ఇక్కడ ఈగా. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అన్నిట్లలో ఆర్ఆర్ ఉన్నాయి. సో స్పిరిట్కి కోడ్ రాయాలనుకుంటే ఎలా రాస్తున్నా? 6 లెటర్స్ ఉన్నాయి. 6 ఇక్కడ పి, ఇక్కడ పి, టీ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? యూ. సో ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి. 6 సెకండ్ లెటర్ ఏంటి? పి, ఈ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి? ఎఫ్. సో 6P ఇస్ ద రైట్, స్పిరిట్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో జాగ్రత్తగా గమనించండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులో లేని వర్డ్స్ అడుగుతాడు, దాన్ని మనం ఈ కోడ్ ద్వారా చేయాలి. ఓకేనా? అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వినండి. ఫస్ట్ దీన్ని గుర్తుపట్టాల్సిన ఏంటి అంటే, ఎలా ఇస్తారంటే కోడ్ అనేది వర్డ్స్ ఎలా ఉన్నా కానీ కోడ్ అనేది సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది. ఆ ప్యాటర్న్ నువ్వు ఒక్కసారి ఒక్క వర్డ్ యొక్క ప్యాటర్న్ని క్రాక్ చేస్తే మిగతాయాన్ని అంతే. చూడండి, ఇప్పుడు ఇక్కడ క్రాక్ చేసినాం, వాడు ఏ వర్డ్ ఇచ్చినా చేసినాం కదా. క్రియేటర్ అందులో లేనేలేదు, చేసినాం. డిస్టర్బ్ లేనేలేదు, చేసినాం. ఈ ఐటీఎస్ కోడే లేదు, ఇది కూడా చేసినాం. డార్క్నెస్ అనే కోడ్ లేదు, ఇది కూడా చేసినాం కదా. సో ఆ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెటిక్ రిపీట్ టెస్ట్ అంట. సో హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ అండ్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై సింబల్? ఈ క్రింది అనుక్రమంలోని సంఖ్యలలో వాటికి తక్షణం ముందున్న స్థానంలో ఉన్న ఒక హల్లును మరియు తక్షణం తర్వాత స్థానంలో ఉన్న ఒక సంకేతాన్ని కలిగి ఉన్న సంఖ్యల సంఖ్య. హౌ మెనీ నెంబర్స్ అంట. ఎన్ని నెంబర్స్? హౌ మెనీ నెంబర్స్ ఇన్ ద సిరీస్ ఫాలోయింగ్ సిరీస్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్, ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ అండ్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై సింబల్, అండ్ ఇమిడియట్లీ ఫాలోడ్ బై సింబల్. అంటే ఈ ఇచ్చిన ఈ సిరీస్లో ఒక నెంబర్ అనేది దానికి వెనకాల కాన్సోనెంట్ని, దానికి ముందు సింబల్ని కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉండాలి? నెంబర్ కలిగి ఉండాలి. అంటే ఇప్పుడు నెంబర్ చూద్దాం. నెంబర్ అంటే ఇది నెంబర్ 2 నెంబర్ నాన్న. 2కి వెనకాల కాన్సోనెంట్, ఎల్ అంటే కాన్సోనెంట్ కదా. 2 తర్వాత సింబల్ ఉందా? ఉంది. అది చూడండి, 2 తర్వాత సింబల్ ఇది ఉంది. 2కి ముందు కాన్సనెంట్ ఎల్ ఉంది. ఓకే, ఒకటి ఉంది. నెక్స్ట్ మళ్ళీ నెంబర్ దగ్గరికి వెళ్దాం. ఏదైనా నెంబర్, ఇది నెంబర్ 1 తర్వాత అండ్ సింబల్ ఉంది. 1కి ముందు కే కాన్సనెంట్ ఉంది, అంటే కే 1 అండ్ అండ్. నెక్స్ట్ నెంబర్, ఇక్కడ నెంబర్ ఉంది, నెంబర్ తర్వాత సింబల్ లేదు, నెంబర్కి ముందు ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఆన్సర్ ఇస్ 2. మనకి ఎన్ని ఉన్నాయి అలా? వాడు ఇచ్చిన ప్రాసెస్లో 2 ఉన్నాయి కదా. వాడు ఇచ్చిన ప్రాసెస్లో ఈ సిరీస్లో 2 ఉన్నాయి కాబట్టి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ కాన్సనెంట్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఇమిడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ బట్ ఇమిడియట్లీ డు నాట్ ఫాలోడ్ బై సింబల్? ఓకే, డు నాట్ ఫాలోడ్ బై సింబల్ అంట. ఏమంటున్నా అంటే హౌ మెనీ కాన్సనెంట్స్
ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ ఆర్ ఇమీడియట్లీ ప్రీసీడెడ్ బై కాన్సోనెంట్, అంటే దాని వెనకాల కూడా కాన్సోనెంట్ ఉండాలంట. బట్ ఇమీడియట్లీ డో నాట్ ఫాలోడ్ బై సింబల్, అంటే దాని ముందు సింబల్ మాత్రం ఉండొద్దు. సింబల్ ఉండకుండా ఏమున్నా ఓకే, సింబల్ తప్ప ఏమున్నా ఓకే, నెంబర్ ఉండొచ్చు, లెటర్ ఉండొచ్చు. ఇచ్చిన అనుక్రమంలో ఒక హల్లు యొక్క తక్షణం ముందున్న స్థానంలో హల్లుంటూ, హల్లు కంటే ముందు హల్లుంటూ దాని తక్షణం తర్వాతి స్థానంలో ఒక సంకేతం లేనట్టి హల్లులు ఎన్ని? ఎస్, ఇప్పుడు నువ్వు హల్లు కావాలి నీకు కాన్సనెంట్. ఇక్కడ ఎం కాన్సనెంట్, ఎంకి ముందు కాన్సనెంట్ ఉంది, తర్వాత సింబల్ లేదు, అంటే సింబల్ లేకున్నా కానీ నెంబర్ ఉంది కదా. సో ఎమ్కి ముందు కాన్సనెంట్ డబ్ల్యూ, ఎం తర్వాత 1. నెక్స్ట్ డి కాన్సనెంట్, డికి ముందు కాన్సనెంట్, డి తర్వాత నెంబరే ఉంది కదా. ఎస్, ఇది కూడా అవుతుంది. సో డిబి 1. నెక్స్ట్ ఇక్కడ ఐ ఉంది నాన్న, ఐ అంటే ఓవెల్, ఇక్కడ క్యూకి లేదు, ఐకి ఓవెల్, టీకి ముందు ఓవెల్. నెక్స్ట్ ఇక్కడ పీకి ముందు సింబల్ ఉంది, ఏ అనేది ఓవెల్, డికి ముందు ఓవెల్ ఉంది, ఇక్కడ ఆర్కి ముందు ఈ ఓవెల్. సో ఇక్కడ కూడా మనకి 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఇక్కడ మనకి 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ కోడింగ్ డీకోడింగ్ అండి. చాలా జాగ్రత్తగా కోడింగ్ డీకోడింగ్ క్వశ్చన్స్ అనేవి చేయాలి. ఎక్కువ నెంబర్ ఆఫ్ మార్క్స్ కోడింగ్ డీకోడింగ్ నుంచి వచ్చాయి కాబట్టి సో ఎక్కడ కూడా ఎలాంటి మిస్టేక్ అనేది చేయకూడదు. సో ఇందులో మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ చూసారు, వాటితో పాటు ఒక అప్డేట్ క్వశ్చన్ కూడా యాడ్ చేయడం జరిగింది సో మీకోసం. సో ఈ విధంగానే మిగతా టాపిక్స్ కూడా ఉంటాయి. సో లీజన్. థ్యాంక్ యూ.